ఆదాయాన్ని వదులుకొని ఆచారానికి పెద్దపీట వేస్తూ హరినామ సంకీర్తన చేస్తున్నారు. మారుతున్న కాలంతో ముందుకు సాగుతూ హైటెక్ దాసులుగా ప్రజలకు ఆశీస్సులు ఇస్తున్నారు. తమ కళ తమతోనే అంతం అయిపోతుందేమో అని బెంగ పెట్టుకుంటున్నారు. ఆచారాలు సంప్రదాయాలు అటకెక్కుతూ ఉండటంతో కళ కనుమరుగవుతుందేమో అని కలత చెందుతున్నారు. ఊపిరి ఉన్నంత వరకు హరిదాసు కీర్తనలు ఆలపిస్తామంటున్నారు. ధనుర్మాసం ప్రారంభమవగానే వేకువజామునే ఓ చేతిన చిడతలు, మరో చేతిన తంబుర, పాదాలకు మంజీరాలు, నోట సుస్వర హరినామ సంకీర్తనలు. పెద్ద పెద్ద అంగలతో ఇంటింటికి తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించటం, నమస్కరించిన వారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓనాటి దృశ్య కావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ మారిన కాలంతో పోటీపడి తాను మారుతూ వాహనధారి అయ్యాడు నేటి హరిదాసు. వాహనం హెడ్లైట్స్ పై అక్షయ పాత్ర, హ్యాండిల్ కు మైక్, దాని నుంచి హరినామ సంకీర్తనలు. ఇది ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునికత సంతరించుకుంటుందో. వీరిది ఓ ఘన చరిత్ర, కఠోర దీక్ష. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకిత భావం ఉండటం చెప్పుకోదగ్గ విషయం. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకు వారు తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లు హరినామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకొని నిత్యం ఉదయం సాయంత్రం తలస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయ పాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయ పాత్ర పెట్టుకుంటే అది దింపే వరకు దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. ఈ పయనంలో భాగంగా మోటార్ సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచక సాగిపోతున్నారు. తోసింది వాళ్ళు ఇస్తున్నారండి. మనకేమో ఈ ఖర్చులు ఎక్కువైపోతాయి కదండి, మనకేమో గిట్టుబాటు అవ్వదు. ఏమోనండి, వస్తారు చెప్పలేము ఉండాలి. మమ్మల్ని మానేమంటున్నారు ఆ కుర్రోళ్ళు, మా మనవాళ్ళు కట్టండి. మేము వాళ్ళని తిడుతున్నామండి. తప్పు అయ్యేది తప్పు. మన హిందూ మతం మనం వదలకూడదునా. మీరు ఎంత చదువుకున్నా సరే, మీరు ఏం చేసినా సరే, మీరు అర్నాశ చేసుకోండి. ఈ ఒక్క నెలే మీరు 11 నెలలు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ ఒక్క నెల మాత్రం మాలేసుకొని మీరు మాత్రం అరుణాసేవ చేసుకోండి బాబు అని చెప్పేసి మేము తెలియపడుతున్నామండి మా బిడ్డలకి, మా మనవాళ్ళ గట్ట. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవటం శోచనీయం. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే వీరిని ఆదరించి పాలకులు ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. రాను ఏంటో పండగలంటే టీవీలు చూడటం, మొబైల్లో చూడటం తప్ప ఈ సంప్రదాయాలు పోతున్నాయి. అలాగే హరిదాసు అంటే హరికి దాసులు వాళ్ళు. ఆ 40 రోజుల దీక్షలో పొద్దున్నే శీతాకాలంలో మంచులో చక్కగా ఆ యొక్క మృదంగం వేసుకుని హరిదాస్ గారు వస్తే పిల్లలు నేను బియ్యం వేస్తాను పిల్లలు ప్రత్యేకించి గుమ్మలో వెయిట్ చేసేవారు. ఇవాళ ఏంటో అపార్ట్మెంట్లో వెళ్ళిపోయారో, పైన ఉండిపోయారో, కింద ఉండిపోయారు, కానీ ఆ హరిదాసులను కూడా పట్టించుకోకుండా మానేశారు. వాళ్ళు కూడా ఎక్కువ దూరం నడవలేక బళ్ళు వేసుకెళ్తున్నారు వాళ్ళు కూడా. కానీ అది ఏ విధంగా ఉన్నా సరే హరిదాసులను కానీ గంగిరెద్దులు కానీ మన పూర్వ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి తెలియజేయాలని. మారుతున్న కాలంతో మన సాంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కొందరు మేధావులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి మాసంలో వేకువజామునే వేకప్ కాల్ లాగా వినపడే హరిదాసుల కీర్తనలు రాను రాను కనుమరుగవుతాయని, వారిని ఆదరించి భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను కానుకగా ఇవ్వాలని కోరుతున్నారు సామాజికవేత్తలు.